అందరికీ నమస్కారాలు. ఈ రోజున జరిగింది ఆర్టీసీ డ్రైవర్లతోటి, ఆర్టీసీ కండక్టర్లతోటి ప్రజలకి ప్రాబ్లం అవుతుంది. డ్రైవరు డ్రైవింగ్ చేస్తున్నాడు, కండక్టరు టికెట్ తీసుకుంటాడు. టికెట్ తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళని పట్టించుకోరు. టికెట్ తీసుకోకుండా డ్రైవర్ల దగ్గర మాట్లాడుకుంటారు. టికెట్లు పోనీ పోకపోని, ఎందుకంటే ఫ్రీ బస్సులు దొరికినాయి కాబట్టి వాళ్ళ టికెట్లతో అంత పెద్ద సంబంధం లేనట్టుంది. లేడీస్ అంతే ఉన్నారు. లేడీస్ కొంతమంది మంచివాళ్ళు వెనక టికెట్లు తీసుకున్న దాకా వదలరు. లేడీస్ జెంట్స్ అయినా అంతే. కొంతమంది ఒక్కళ్ళు తప్పు చేస్తే వేల మందికి పోతుంది ఆ తప్పులు. ఆర్టీసీ డ్రైవర్ కానీ, కండక్టర్లు కానీ, మహిళలతో కానీ మాట్లాడే లేడీస్ తోటి, జెంట్స్ తోటి అసలు అట్లా మాట్లాడటం చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము కోరుకుంటున్నాం. అసలు వాళ్ళకి ఏం సంబంధం ఉందని? డ్రైవరు ఆర్టీసీ డిపో నుంచి ఒక బస్సు వచ్చిందంటే వాళ్ళకి డ్రైవర్కి ఉండాల సిస్టమ్, కండక్టర్కి ఉండాల. వాళ్ళ వర్క్ ఏంది? డ్రైవింగ్ చేసేది డ్రైవరు, టికెట్ తీసుకునేది కండక్టరు. మరి ఆర్టీసీ డిపోని నడపాలంటే, ఆ డిపోకి డబ్బులు రావాలంటే, ఆ డిపోని మన ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ ఎవరు ఎక్కినా కూడా ఒక టికెట్ మీద ఒక 10 రూపాయలు వస్తేనే మీకు జీతాలు పడతాయి. లేకపోతే పడవు కదా. మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఎక్కినా అది అందరికీ సంబంధించిందే. ఓన్లీ జెంట్స్ది, లేడీస్ టికెట్ అనేది జెంట్స్ది ఫ్రీగా ఇస్తుంది టికెట్. కానీ గొడవలకి, పంచాయతీలకు పెడితే గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. డ్రైవర్ అయినా, కండక్టర్ అయినా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా. కానీ అందరూ కాదు, కొంతమంది మహిళల్ని అతి దారుణంగా తిడుతున్నారు. మరి ఘోరంగా ప్రాబ్లం చేస్తున్నారు. ఇలాంటి కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, మహిళలు ఎక్కేటప్పుడు కానీ, పెద్దవారు ఎక్కేటప్పుడు కానీ, పెద్దవారు సీట్లు వాళ్ళు రాసి పెట్టారు. కానీ పిల్లలకి తెలుసో తెలీదో కూర్చుంటారు, ఎక్కుతారు, పోతారు. కూర్చుంటే కాళ్ళు చేతులు లేనోళ్ళు కూర్చోవచ్చు, చెయ్యి బాగా లేనోళ్ళు కూర్చోవచ్చు. 2 సీట్లు ఇచ్చారు. మరి ఆ 2 సీట్లు ఎవరికైనా ఇచ్చారు మీరు? ఆర్టీసీ. మరి డ్రైవర్కి ఆ సంబంధమే లేదు. ఓన్లీ కండక్టర్కి సంబంధం ఉంటుంది. అది కూర్చోబెట్టాలన్నా ఓన్లీ కండక్టర్కి సంబంధం ఉంటుంది. డ్రైవర్ది ఏంది? డ్రైవర్ గారంటే ఆయన బండి నడుపుతాడు కాబట్టి ఆ బండికి ఆయనకే సంబంధం, వీళ్ళకి సంబంధం ఉండదు. ఓన్లీ కండక్టర్కి ఒక్కళ్ళకే సంబంధం ఉంటుంది. మన పబ్లిక్ని ఎక్కించుకునేటప్పుడు ఓన్లీ కండక్టర్కే ఉంటుంది. మరి ఎక్కించుకున్నప్పుడు ఒక సపోర్ట్ అనేది పెద్దవారికి ఇవ్వాలి కంపల్సరీ. జెంట్స్ అయినా, లేడీస్ అయినా, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50, 70 సంవత్సరాలు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు లేవమన్నా వాళ్ళు లేవరు. చిన్నపిల్లలు కూర్చుంటారు, పెద్ద పిల్లలు కూర్చుంటారు. కానీ లేవమంటే లేవరు. నా సీటు ఇది అంటారు. కానీ కండక్టర్ చెప్పాలా మాట? చెప్పకుండా టికెట్ తీసుకుంటాడు, వెళ్ళిపోతారు. మళ్ళీ దాన్ని పట్టించుకోడు. గొడవల్లో ముందుకు వస్తాడు, పంచాయతీల్లో ముందుకు వస్తారు. మరి ఇలాంటి డిపోల్ని మనం ఏమనాలా? మన డిపోని మనమే మోసం చేసుకున్నట్టు అవుతుంది. మన డిపోలో మనకే డబ్బులు రానియకుండా చేస్తుంది. ఇవాళ మీకు జీతాలు రావాలన్నా కష్టమే, ఆ జీతాలని పెంచుకోవాలన్నా కష్టమే. ప్రతి ఒక్కళ్ళకి, డ్రైవర్లకు కానీ, కండక్టర్లకు కానీ, అక్కడ వర్కర్స్, పనిచేసుకునే వర్కర్స్ కానీ, పెట్రోల్ పంపు మీ
కంపెనీలో ఉంది కాబట్టి దాంట్లో పనిచేసే వర్కర్స్ కానీ వాళ్ళకు కూడా మీరు అమౌంట్ ఇవ్వాలి కదా. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ద్వారాగా వస్తుంది, ఎవరి ద్వారాగా ఇస్తుంది? మరి కండక్టర్కి జీతం రావాలా, డ్రైవర్కి జీతం రావాలా, ప్రతి ఒక్క డిపోలో పనిచేసుకునే వర్కర్కి కూడా ఈ జీతాలు అనేది ప్రజల జీతాలు, ప్రభుత్వం జీతాలు, అన్ని జీతాలు దేంట్లో అయినా మనము ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎక్కితేనే కదా మీకు ఆ టికెట్ అనేది మీకు వస్తే, వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల మీద మీకు జీతాలు పడతాయి. కాబట్టి ఆ జీతం మీద ఫోకస్ పెట్టుకోవాలి మీరు. కొట్లాట్ల పంచాయతీల మీద ఫోకస్ పెడితే మహిళల్ని అతి దారుణంగా మాట్లాడుతున్నాడు డ్రైవరు. రోడ్ల మీద ఆపుతున్నాడు బస్సులు. రోడ్ల మీద ఆపితే యాక్సిడెంట్లు కావా? మరి అదే కదా బాధ. బస్ స్టాప్ ఎక్కడుంది? ఆ బస్ స్టాప్కు సపోర్ట్గా ఒక పెద్ద ఆయన కూడా కరెక్ట్ లేడు. రోడ్ల మీద ఉండాలని బస్సులు వస్తున్నాయమ్మా పక్కకి నిలబడండి అనాలా. ఆయన ఏం పట్టించుకోడు, ఈజీలీ వేస్తాడు, మధ్యలో ఆపుతాడు, మధ్యలో నుంచి పంపిస్తాడు. కానీ అందరూ కాదు, కొంతమందే ఉన్నారు దాంట్లో. మరి అట్లా చేస్తే రోడ్ల మీద ఆపిన బస్సుల్ని మీరు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి చూడండి, కావాలంటే ఎంక్వైరీ చేయండి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీరు. మరి బాధ అంటే మీకు బాధ అనిపించదా? మీకు జీతాలు రావాలంటే కస్టమర్లతోటి